ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 121 అధ్యాయము 7వ వచనము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అనే వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వేసి చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడినప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టేటస్ పెట్టిన చూడక నేను దిన కూడా ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేసి స్తుతియాగం చేస్తున్నాను. బైబిల్ దేవుని కృపను పూర్తి రాశారని ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాను అనమాట. నీకు అపాయం ఏమి రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అంటున్నారండి కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు. ఇంకా కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనంలో నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చినట్టున్న అన్న భయము లేక నెమ్మదిగా ఉండును అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. కీర్తన గ్రంథము ఇంకా 127వ అధ్యాయం 8వ వచనంలో ఇది మొదలుకు నిరంతరం నీ రాకపోకలే ఏంది యెహోవా నిన్ను కాపాడునని కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఏమనండి దేవుడిని మనం దేని సహాయం మనకి ఎలా ఉంటుందండి, యెహోవా వల్ల మనకి ఎప్పటికీ సహాయం కలుగుద్ది అనమాట. ఆయన భూమి మీద సృజించిన దేవుడు అనమాట. ఆయన మన పాదం తొట్టెలు నీడు మనల్ని కాపాడబడి కొనుక్కొని నిద్రపోయాడు అనమాట. యెహోవా మనల్ని కాపాడే దేవుడు అనమాట. మనకు కుడి పక్కన ఇప్పుడు యెహోవా మనకు నీడుగా ఉండే దేవుడు అనమాట. పగలైన దెబ్బని రాత్రి దెబ్బలు తగలని దేవుడు మన దేవుడు అనమాట. ఏ భయం రాకుండా ఏవో నేను కాపాడు, నీ ప్రాణం కాపాడని ఈరోజు మనతో మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా రాకపోకల్లో కూడా నేను కాపాడుతాను అంటున్నారు అనమాట. ఇంకా యెహోవా భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకున్న వారిని ధన్యులు అన్నారు. నిత్యముగా నువ్వు నీ చేతులు కష్టాలతో అనుభవిస్తూ ఉంటున్నారు. నువ్వు తినడం నీకు మేలు కలుగుద్ది అంటున్నారు. నీలో ఒకటి నీ భార్య ఫలించి ద్రాక్ష వల్లి వల్లి ఉండి అంటున్నారు. నీ భోజనం పాల చుట్టూ నీ పిల్లలు వల్లి మొక్కల వల్లే ఉంటారని అంటున్నారు అన్నమాట. ఇంకా నీ పిల్లలు చూస్తూ ఉంటున్నారు. నీ జీవితకాలం అంతా ఇది నీకు క్షేమం కలుగుట నువ్వు చూస్తావని ఇది నమ్మాడదనమాట. ఇది మరి ఏ పని రాకుండా ఎవరిని కాపాడి నీ ప్రాణం కాపాడని వాగ్దానం అందరి చేతులు నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనము ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సరస్వతిమంతుడ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు మమ్మల్ని ఇచ్చిమగా ఆశీర్వదించుందండి. మా సరిహద్దులు విషయాలు పరిచుందండి. నీ చేయి మాకు తోడుగా ఉంచుందండి. మాకు కీడు రాకుండా దాని నుంచి మమ్మల్ని తప్పించుందండి. మీ తిరుగు రానియారు మీరు శ్రేయానికి మీ అంత సత్తుపెంట కృప చొప్పున అతను భాగం దయచేయమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తాం మనం తండ్రి. ఆమె మేము దీని ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రతి సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.